సంఘం అనే ప్లాట్ఫామ్ని వదిలేసి చాలా మంది ఇండివిజువల్ క్రిస్టియానిటీ చేస్తున్నారు. మా మనసులో వేరొక దేవుడు కానీ విగ్రహం కానీ లేదండి, మా ప్రభువే మా దేవుడు అండి అంటారు. అవసరమైతే జైలైన వేదిక ఏర్పాటు చేసుకుంటారు కానీ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని. సంఘం అనే వేదిక మీదుగా నువ్వు లోకమునకు ప్రకాశించాలి అనగా సంఘం అనే ప్లాట్ఫామ్ని వదిలేసి చాలా మంది ఇండివిజువల్ క్రిస్టియానిటీ చేస్తున్నారు. మరి దేవుణ్ణి విడిచిపెట్టలేదు, సంఘాన్ని విడిచిపెట్టారు. మేము చర్చి కంటే మానేసాం కానీ ప్రభుని విడిచిపెట్టలేదండి అంటారు. మా మనసులో వేరొక దేవుడు కానీ విగ్రహం కానీ లేదండి, మా ప్రభువే మా దేవుడు అండి అంటారు. అంటే ఆ దీపస్తంభం మీద దీపం లేదు, అదే మంచం కిందో కొంచెం కిందో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. నీ వెలుగు అనేకులకు దీవెనగునట్లుగా దాన్ని దీపస్తంభం మీద పెట్టాలి. ఆదిమ సంఘములు తమ చర స్థిర ఆస్తులు నమ్మి పట్టుకొచ్చినటువంటి ఆనాటి సంఘం క్రైస్తవులు కూడా లేని వారికి పంచిపెట్టారు, ఇబ్బందులను వారికి ఇచ్చారు, అందరూ సమిష్టిగా ఉంచుకున్నారు, ఎవరికి ఎక్కువ లేదు తక్కువ అవ్వలేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకి ప్లాట్ఫామ్ ఏంటి? సంఘమే. తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంక విచిత్రం చెప్పనా మీకు, ఈనాటి క్రైస్తవుల్లో కొందరు తమకు ఏదైనా ఫంక్షనో మంచి చెడ్డో చేసుకోవాలంటే అవసరమైతే జైలైన వేదికగా ఏర్పాటు చేసుకుంటారు కానీ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంత విచిత్రం తెలుసా మీకు? తమ పుట్టినరోజుని రాత్రులు అర్ధరాత్రులు రోడ్డు మీద సెలబ్రేట్ చేసుకునే క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులే సుమా. క్రైస్తవేతరుల గురించి మాట్లాడే హక్కు కానీ అవకాశం కానీ అర్హత కానీ అవసరం కానీ నాకేమీ లేవు. మేము క్రైస్తవులు అని చెప్పుకునే వారి గురించి నేను అంటున్నాను. అర్ధరాత్రి రోడ్డు మీద ఆ కేకు ఎవడో తింటాక పని చేయకుండా మొఖానికి వేసి కొట్టేస్తే అది కళ్ళల్లోకి ముక్కుల్లోకి వెళ్ళిపోయాడు, ఇబ్బంది పడతా ఉంటే కేరంతలు కొట్టి మరి నెత్తి మీద మళ్ళీ ఐదో పట్టుకోతారు చేసా. ఆడి కళ్ళలోకి పోయింది, కళ్ళలో పోయింది, ముక్కులో పోయింది, మరి నెత్తి మీద పోసేసి ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే వీళ్ళు కేరింతలు కొట్టడం ఒక పైశాచిక ఆనందం. పైశాచిక ఆనందం అంటే పిశాచములు మాత్రమే ఆనందించున్నది అని. ఏంటి అసలు? ఎవడు పిచ్చడికి ఆనందం అని సామెత అందుకే తగలబడింది. లోకం ఎట్లయినా పోనివాడు, మనం దేవుని బిడ్డలం కదా. నీ పుట్టినరోజు వివాహమో దేవుని మందిరంలో జరుపుకో, దేవుని సంఘంలో జరుపుకో. సంఘం అనేది ఒక వేదిక కాదు అబ్బాయి, చాలామందికి కాదండి. కొంత గొప్ప డబ్బులు అనుకోండి, ఏ క్లాస్ అని కళ్యాణ మండపం బుక్ చేసుకోవడమే. ఇంకో సంగతి, కళ్యాణ మండపమో ఫంక్షన్ హాలో ఏదో ఒకటి వండి మొత్తం కృతజ్ఞత కూడికని పెట్టుకుంటే నేను గమనించాను, చాలామంది క్రైస్తవులు బైబిల్ లేకుండా వస్తారు. అక్కడికి ఏదో ఫంక్షన్కి వెళ్తాను ఫీలింగ్ ఉంటుంది అంతే. ఇంకా మనం అక్కడ ప్రార్థన జరుగుద్ది, ఇప్పుడు మనం దేవుని బిడ్డలో మన చేతిలో బైబిల్ ఉండాలి, అనేక మంది అన్ని జనులు వస్తారు, మనం సాక్ష్యం అచ్చి సోగ్గా తయారీ ఒప్పుకుంటే చెప్తారు, చేతిలో బైబిల్ ఏదిరా అంటే క్రైస్తవ రక్తం ప్రవహించట్లేదు వాళ్ళు. ఫక్తు లోకం. మేము ఆ బ్యాచ్ కాదు అన్న వాళ్ళు ఉన్నారంటారా? నిజమే. ఏదైనా ఫంక్షన్కో కార్యక్రమానికో పెళ్ళికో వెళ్తే మీరు బైబిల్తో వెళ్తారు ఖచ్చితంగా. ఇప్పుడు సెల్ ఫోన్లో వచ్చేసింది కదా సోక్ అదొకటి. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో, బైబిల్ లేని ప్రదేశాల్లో, అనుమతి లేని చోట దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటాను ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు, మంచి సాంకేతికత, చాలా సంతోషం. అది వచ్చిందని బైబిల్ పక్కన పడేటువంటి అందులో బైబిల్ కూడా ఉంటుంది. సకల ప్రపంచం దరిద్రం అంతా అందులో ఉంటుంది, బైబిల్ కూడా ఉంటుంది. కనుక బైబిల్ని అంత ఇరికించి ఎక్కడో దగ్గర తొక్కేయొద్దని దాన్ని కొంచెం గౌరవించమని ప్రవక్తలను కోరుకుంటున్నాను నేను. ఇలాంటి సోకుల గురించే బైబిల్ కూడా సోకులుగా వస్తుంది. ఇప్పుడు రకరకాల అట్లు, రకరకాల డిజైన్లు, రకరకాల జిప్పులు, 100 రకాల కలర్లు. ఇదివరకు బ్లాక్ ఉండేది, మహా అయితే ఇది ఉండేది అంతే.
ఓసో ఇప్పుడు నువ్వు కోరుకున్న రంగులు ఉంది బైబిల్. తమకు ఏ డ్రెస్ ఉంటే ఆ రకమైనటువంటి మిగతా వస్తువులు తగిలించే భక్తులకు కూడా బైబిల్ అందుబాటులో ఉంది. దేవుని స్తోత్రం. ఆ పాదమస్తకం మార్చేస్తారు రంగులు. బయలు బట్టి చిన్నప్పుడు సండే స్కూల్ అప్పుడు ఎవడో పంచిపెట్టింది అదే ఉంది ఇప్పుడు దాకా. ఇంకా బీరువాలో గుట్టలు కొద్దీ బట్టలు ఉండగానే మళ్ళీ ఏదో ఊర్లో ఎవరిది పెళ్ళి ఇడి బట్టలు కొనేటివే. మన ఇంట్లో కార్యక్రమం ఎవరి పెళ్ళి అయినా సరే కొనేయాల. బట్టల షాపుల వాళ్ళని బాగు చేయడానికి మనం సమర్పించుకుంటే ఎలాగండి? మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవద్దా? మీరు పేర్లు అడగబాకండి. ఒక సిస్టర్ గారిని అడిగాను, మీరు సంవత్సరానికి ఎన్ని జతలు బట్టలు కొంటారని. పక్కపక్క నవ్వేసి, పాస్టర్ గారి ఒక్కదానికి నేను జవాబు చెప్పలేను. ఆయన లెక్కలేనని అద్భుతాలు చేస్తాడట కదమ్మా అన్నాను. అర్థమైంది. అంటే ఆమె వర్షన్ అంటే దానికి లెక్కలేనని చీరలు కొనేది. ఏమండి? మళ్ళీ సువార్త చెప్పండి. ప్రభువా నా కొరకు మహిమను వదిలిపెట్టావయ్యా, సింహాసనం వదిలిపెట్టావు తండ్రి, అయ్యో రిక్తునిగా చేసుకున్నావు. మేము మాత్రం ఎప్పుడు రిచ్గానే ఉంటాం. హల్లెలూయా. మన భక్తి అంత అందమో అసలు ఏం ఫీలింగ్ రాదా లోపల? నాకు అర్థం అవుదా? అయ్యో ప్రభు తను రిక్తుని చేసుకున్నాడు, మనం ఇంకా ఎలా ఉన్నాం, ఏదోటి మనం కూడా. నో అవన్నీ వినుట కొరకే, మనం పాటించడం కాదు. ఎవరు సార్ ఇల్లు? దీపాన్ని మంచ కింద ఎట్టేసాడు. ఆర్థిక ప్రయోజనములే పరమావధిగా దీపాన్ని తీసుకొచ్చి కుంచ కింద పెట్టిన వాళ్ళు ఏం ఉపయోగం అండి? దీపస్తంభం మీద పెట్టాలి. సంఘం అనే వేదిక మీదుగా నువ్వు లోకమునకు ప్రకాశించాలి. చర్చ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవునికి సంఘం ఒక అద్భుతమైన వేదిక, అద్భుతమైన వేదిక. నీ సాక్ష్యం, నీ భక్తి, నీ క్రియలు సంఘం అనే వేదిక మీదుగా లోకానికి ప్రకాశించాలి. ఆ 16వ వాక్యం చదివి పెట్టండి. చదువుకున్న వచనంలో వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. అంటే ఏమిటా వెలుగు? సత్క్రియలు. మీ సత్క్రియలు అనే వెలుగును మనుషుల ఎదుట. ఆమేన్. అంటే దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది మనకి? స్పష్టంగా దేవుడు ఒక మంచి మాట మనకు బయలుపరుస్తున్నాడు. నీవే వెలుగువు, నీ వెలుగునకు జనము రాబోతున్నారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, అంత వెలుగు నీకు రాబోతున్నది. అయితే ఆ వెలిగించబడ్డ నీవు మంచ కింద కొంచె కింద ఉండకూడదు, మరుగై ఉండకూడదు, దీపస్తంభం మీద ఉండాలి. అనగా అందరూ చూడగలిగినట్లుగా ఉండాలి. ఇప్పుడేం జరగాలట? మీ సత్క్రియలు అనే వెలుగు తేటగా ప్రకాశించాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. సత్క్రియలు అనే వెలుగు ఏమవ్వాలటండి? ప్రకాశించాలి. అంటే ఒక వెలుగు వెలిగిపోవటం అంటే ఏంటి? టపటప 5-6 ప్లాట్లు కొనేయటం, 5-6 కార్లు కొనేయటం, మొత్తం బంగారం కొనేయటం, ఒక్కొక్కరిని కట్టేసేంత గొలుసు. ఒక వెలుగు వెలిగిపోవటం అంటే ఏంటి సార్? ఇదా? తగ 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 తగ. మీ సత్క్రియలు వెలగనివ్వండి. ప్రభు కొరకు వెలిగిపోవటం అంటే ఏంటంటే నీ సత్క్రియలు క్రైస్తవ్యంగా ప్రపంచానికి కనబట్టమే కదా నువ్వు వెలిగిపోవటం అంటే. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ సత్క్రియలు ఇతరులు చూచినట్లుగా మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు కదా. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, నివసిస్తున్న చోట నీ సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించిందా? నేను ఇంటర్మీడియట్ చదువుకునే కాలంలో నన్ను ఒకసారి సినిమాకి రమ్మని మా స్నేహితులు అడిగారు. సినిమాలు చూడడం కదా, కొత్తగా ఏంటి మళ్ళీ అడుగుతున్నావు? ఎప్పుడు ఒక సినిమా ఆడుతాడా? మరి మా ఇంటి పక్కన చూస్తాడు. నేనేం చేయలేదు.
ఇంటి పక్క ఎవడండి ఆడు క్రిస్టియనే. ఇప్పుడు అడిగాడు చెప్పాలా, ఆడు మంచి క్రైస్తవుడు కాదు, నేను మంచి క్రైస్తవుని, ఎలా కుదురుతుంది? అయ్యో ప్రభువా, ఇతరుల కంటే నిన్ను తగ్గించుకో, ఎదుటో నీకన్నా ఘనుడిగా ఎంచుకోమని చెప్పాడు యేసు ప్రభు. అడగాలి నేను బెటర్ అని అలా చెప్తే కుదరదు కదా. యేసు ప్రభు ఊరుకోడు. కన్నడ సినిమాకి రమ్మంటున్నాడు. ఇప్పుడు నేను రానంటే మా ఇంటి పక్కన వస్తానని అంటున్నాడు. ఆడు క్రిస్టియన్ అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి ఆడికి? అదే నీ చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా, ఎప్పుడు రాను కదా, ఎప్పుడు రాను, ఇప్పుడు ఈసారి రా, ఇప్పుడు ఏమైపోద్ది ఒకసారి వస్తే, మా కోసం రా నడిచేసా. ఆడి పాయింట్ ఏంటంటే మా ఇంటి పక్కన కూడా చాలామంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూడా రా. ఆడు ఏం వెలుగుతున్నాడు తెలుసా ఆ వీధులాడు. ఆడి వల్ల వెలుగు ఎలా ఉందో చెప్తాను నేను. బుట్టాయిగూడెంలో కొత్తగా నేను సేవకు వచ్చాను. 94 జూలై 18కి వెళ్ళాను సేవకి. అప్పుడు దాకా చిన్నప్పటి నుంచి దీపం బుడ్లో నేను ఎప్పుడు పడుకోలేదు, భోజనం చేయలేదు. ఎప్పుడైనా కరెంట్ పోయిందనుకో, దీపం వెలిగించి భోజనం పెడితే తినవును కాదు. ఎన్ని దెబ్బలన్నీ తినవును కానీ అన్నం తినవు కాదు దీపం పెడితే. నాకు కుదరదు, నాకు వద్దు అంతే. ఇప్పుడు కరెంట్ లేకపోతే ఏం చేయమంటావు? నేను ఏం చేయమంటలేదు కదా, నాకు వద్దన్నాం అంతే. ఎంత వేసలు ఎత్తనమా తిను. గోబలు వాయించేస్తే ఏడ్చి పడుకున్నాడు కానీ అన్నం తినవును కాదు. అసలు దీపం వెలుగులో తింటామంటే కుదరదు, నచ్చదు. మరి పల్లెటూరులో కరెంట్ పోతుంటుంది కదా, అప్పుడు ఇన్వర్టర్లు లాంటి సీన్ ఉందేటి, అవి లేని కాలం కదా. ఎన్ని దెబ్బలన్నీ తినడం కూడా ఒక ముద్దాన తినడం కరెంట్ దీపం పెడితే. అలాంటిది ప్రభు నన్ను ఏజెన్సీకి సేవకు పంపిస్తే రక్తం చేయి. అసలు నేనున్న కొంప కరెంటే లేదు, కరెంటు పోవడం ఏంటి అసలు. అమ్మ నువ్వు బలి సెట్ చేసావు తండ్రి. ఒక మంచి ఎక్లేసిన లాంతలు అసలు పొగరావు, పెట్రోల్ మార్క్స్ లైట్లు అక్కడే తినలేదు మనం. చిన్నప్పుడు సేవ అంటే ఏంటి, ఒక చేతిలో డ్రమ్ము, చేతిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పెట్టుకుని వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా. దానికి ఆ మ్యాంట్లు కట్టడం అనేది పెద్ద టాలెంట్, అది చిన్న విషయం కాదు. దాన్ని వెలిగించి దాన్ని ఒక పొజిషన్ తీసుకొచ్చి అలా చేసేవాడికి ఎంత డిమాండో. ఇది కొనుక్కొచ్చి కొంచెం వెలిగించిన బాబు అని చెప్పాడా, రకాలు లేదంటే ఒక రకంగా ఉండేది రేంజ్. అందులో మనం ఫుల్ పని, నిపుణత గల పనివారం. సేవ అంటే అది కదా. కానీ అంత మంచి దీపాలు పెట్టి తినమంటే నేను చేచ్చా, నాకు కరెంట్ రావాలి, లేకపోతే నేను తిన్నాం. ఇప్పుడు అసలు చిన్న దీపం చూసారా, ఇంత రౌండ్ది, అది పెడితే అన్నం తినాలా. ఇప్పుడు కుదరదు. సేవకు వచ్చేసాము, ఎదవేసాలు అయితే గోపాలకు పోతే వేసి రక్తం ఇచ్చి. మమ్మీ డాడీ కొడితే కాసేపు తగ్గిపోతుంది, కానీ యేసుప్రభు కొడితే అది వేరుగా ఉంటుంది. ఓరి నాయనో తేడా వచ్చేసేలా ఉందే, చచ్చినట్టు కూర్చున్నాం. ఇందులో ఇంకో బీభత్సమైన కార్యం ఏంటంటే, నా లైఫ్లో అరటికాయ కూర తినలేదండి ఇప్పుడు దాకా. నాకు చెడ్డ అరటికాయ అంటే, కూరగాయలు చాలా తినేవాడు కదా, పొట్లకాయ అని ఇంక బోల్డ్ ఉన్నాయి లిస్టు. అసలు అన్నీ తినాలని డాడీ రూలు, ఖచ్చితంగా తినిపించే సమర్పణ మమ్మీది. దెబ్బలు తినేసాను అంతే, పొరపాటున తినను కాదు. ఏడ్చి పడుకోవటమే కన్నీళ్ళు ఆహారంగా, కానీ అది మటుకు తిన్నాం. అక్కడికి వెళ్తే ఫస్ట్ భోజనం అరటికాయ కూర, దానికి సపోర్టు ఇంత దీపం చిన్నదే. మీరు నమ్మండి, ఉదయం లేచాక ఫోన్లే అమ్మా ఇప్పటికే బాధపడుతున్నాను, నువ్వు మళ్ళీ దేవుడిని ఒప్పేసుకుంటున్నాను కదా మరి. మీరు నమ్మండి, మొత్తానికి ఎప్పుడో కొట్టుకొని ఆ మడత మంచంలో పడుకొని, అయ్యి బాబోయ్ పొద్దున్న లేచాకండి మీరు అన్నిటికన్నా ఏడుపు వచ్చేసిన పాయింట్ చెప్తున్నాను. వీళ్ళకి అనుకుంటే నల్లగా ఉంది మసి, లిటరల్గా ఏడ్చేసాను నేను అలా చూసుకుంటా. నల్లగా బాబు ఏమైపోయిందంటే, ఆడు సింపుల్గా మసి పెడతా కదండి దీపం కదా అన్నాడు. వచ్చి మసి పెడతాదా బాబోయ్ అంటే, ఇది పీల్చేసాను కదా, నా ఊపిరితిత్తుల కన్నా పట్టేసి ఉంటుందని అంటాను నేను. ఎందుకు చెప్పాను తెలుసా, దీపం అలాగ ఎడితే మొత్తం మసెట్టేసింది మనిషికి. మన దీపం ఎలాగ ఉండాలా, అది నాకు ఎక్కడ వెలిగించిందండి, మసిపెట్టేసింది ముక్కు నిండానే. మనది ఏ రకమైన దీపం అని అడుగుతున్నాను. అది జనములు నీ వెలుగును చూచున్నట్లుగా మా సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనేమన్నాడు. ఇది కొడిగట్టిన దీపం, మసిబారిపోయిన దీపం.
ఏం దీపం ఇది? తేటగా వెలుగును చూడగలిగేలా ఉండాలంట.